హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టూ మచ్ ఫన్. టూ మచ్ ఫన్ అంటే టూ మచ్ ఫన్ అంటే ఫన్. తప్పలేదు పెట్టడం, ఎందుకంటే మేము ఎప్పుడు కలిసినా కూడా మంచి మంచి కాన్వర్జేషన్స్, ఫన్నీ కాన్వర్జేషన్స్, లైఫ్లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్స్ని బాగా షేర్ చేసుకుంటాం. వేరే వాళ్ళ గురించి మా గురించి అన్నీ బాగా షేర్ చేసుకుంటాం. సో ఈ ఛానల్లో ఫస్ట్ వీడియో ఇది. మా కాన్వర్జేషన్ యాక్చువల్లీ నా ఫ్రెండ్ పవన్ ఇంట్రడక్షన్ ఇచ్చేవాళ్ళు కదా. ఫస్ట్ నేను శ్రీకాంత్, పవన్, నన్ను బిట్టు అని అంటారు. నాది బిట్స్ బాయ్ ఛానల్ ఇంకోటి ఉంది, అది కూడా మీకు చెప్తాను. సో బిట్టు అండ్ పవన్ మేము ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో. సో ఇవాళ మన కాన్వర్జేషన్ వచ్చేసి పవన్ సార్ ఎందుకు అంటున్నా అంటే, సార్ లెక్చరర్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు. అలా జరిగింది. యా, అండ్ ఈ మధ్య పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్ పవన్. థ్యాంక్ యూ. సో డాక్టర్ పవన్ గారు ఇట్ ఈస్ ఓకే, ఫైన్. సరే పవన్ డాక్టర్ ఏం పిలవలే, మరీ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. నా ఫ్రెండ్ కాబట్టి రెస్పెక్ట్ అంటే మ్యూచువల్ రెస్పెక్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం మంచి ఫ్లోలో ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ సార్, మీరు ఎన్నో ఇన్విజిలేషన్స్ చేస్తుంటారు ఎగ్జామ్ హాల్స్లో. రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. మనం సినిమాలో చూస్తుంటాం, స్టూడెంట్స్ ప్రాంక్స్ చేస్తుంటారు, కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో చేస్తుంటారు. అలాంటివన్నీ నిజంగా జరుగుతాయా సార్? అసలు ఎగ్జామ్ హాల్లో కానీ కాలేజ్లో కానీ అలాంటివి నిజంగా జరుగుతాయా? జరిగితే అలాంటివి ఏమైనా ఉంటే కొన్ని షేర్ చేయండి మాకు. ఓకే, అచ్చా. స్పాంటేనియస్ క్వశ్చన్ అంటే ఇదా? ఇందాక నుంచి ఏందబ్బా, ఏం అడుగుతాడు? స్పాంటేనియస్ అంటే ఏంటి? మైండ్లో ఏదో వస్తే అడగడం అంతే. సో ఏదో వచ్చేసింది, అడిగినాను. సో చెప్పండి. చాలా ఉంటాయండి. ఇప్పుడు ఒకటి ఏంటంటే, సినిమాలో జరిగినాయి అన్ని నిజంగా జరుగుతాయండి. నిజంగా జరిగినాయి కాబట్టి సినిమాలు జరిగినాయి. టూ మచ్, అసలు టూ మచ్ ఫన్. అది కూడా ఎగ్జామినేషన్ హాల్లో అసలు ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే ఒక్కటి చెప్పడానికి లేదు. 3 hours లో 300 ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. టు బి వెరీ ఫ్రాంక్. అయితే ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఒక్కొక్క ఫ్యాకల్టీ డీల్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. పిల్లలు మామూలు కాదండి బాబు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న పిల్లలు అస్సలు మామూలుగా ఉండరు. హై లెవెల్, హైపర్, మించిపోయారు, చాలా దూరం వెళ్ళిపోయారు. ఇక్కడ తీసుకురా. మనం అప్పట్లోనే మనం ఏదో తోపులు అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు అసలు ఎట్లా అయిపోయారు అంటే, టెక్నాలజీని వాడేసుకొని టీచరు కొంచెం వీక్గా, లోగా, అమాయకంగా అనిపించడం, ఫినిష్ అంతే. 3 hours ఎగ్జామ్ వాళ్ళకి కదా. ఫ్యాకల్టీకి ఎగ్జామ్ లాగా ఉంటుంది, ఉండదు. ఇంకా ఫ్యాకల్టీ టఫ్ ఉన్నాడంటే స్టూడెంట్కి ఇంకా స్టార్స్, డే టైమ్ స్టార్స్ ఎలా ఉంటాయంటే అలా ఆ రేంజ్లో ఉంటాయి పిల్లలకి. అయితే ఇక్కడ ఇవన్నీ ఓకే కానీ పిల్లలు వచ్చి కూర్చుంటారు. 30 to 40 members క్లాస్లో ఉంటారు. ఓకే, ఆల్ 80% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళ పని వాళ్ళు రాసుకోవడం, చాలా బిజీగా ఉంటారు. రెస్ట్లెస్ రాసుకుంటుంటారు ఆ పని. ఒక 10% 20% ఉంటారండి. ఎన్ని యాక్టింగ్ స్కిల్స్ ఉంటాయంటే, వాళ్ళ యాక్టర్స్ అయిపోవచ్చు సినిమాలో. అసలు పనికిరారు ఇంకా సినిమా యాక్టర్లకి. వెళ్ళి అక్కడికి వెళ్ళి అది చదివేసి ఇది చదివేసి సినిమాకి సంబంధించి అది సర్టిఫికేట్ తీసుకొని సినిమాలకు ఎంటర్ అయ్యే అవసరం లేదు వాళ్ళకి. అంతే, వాళ్ళు దేర్ ఆల్రెడీ ప్రొఫెషనల్స్ అనమాట. ఓకే. వాళ్ళు ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, చెప్పండి. ఒక చిన్న కాన్వర్జేషన్ ఏంటంటే, ఒక విషయం, ఒక అమాయకపు ఫ్యాకల్టీ, ట్రిక్కీ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం హాల్లో. ఇవన్నీ నేను చూసాను ఆల్రెడీ, వెరీ ఫ్రాంక్ చూసాను. వాడు చిట్టిగా సంథింగ్ ఏదో తెచ్చుకుంటాడు, ఏదో చేద్దామన్న చిన్న ఆశతో వస్తాడు. వాడు తెచ్చుకుంటాడు, పెట్టుకుంటాడు. ఆడ ఎఫర్ట్స్ మామూలుగా ఉండవు. ఆ యాక్టింగ్ స్కిల్స్ చూస్తే ఆ దగ్గర ఏమీ లేవని ఖచ్చితంగా నమ్మాల్సింది ఎవరైనా. ఆ రేంజ్లో యాక్ట్ చేస్తూ ఉంటాడు. ఆ చిట్టి ఎక్కడ పెట్టిందో కూడా ఎవరికి అర్థం కాదు. చాలా నాగ్గా రాయడం మొదలు పెడతాడు. 1 hour అయిపోతుంది. ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఫ్యాకల్టీ ఒక డౌట్ వస్తే వెళ్తాడు. ఓకే, లేవరా పాకెట్ ది అంటాడు, అది అంటాడు. ఏ దిశ కనిపించదు. వాడు రివర్స్ ఫ్యాకల్టీ మీదకి, ఏం సార్ ఏమనుకుంటున్నారు, ఇట్లా బ్లేమ్ చేయడం ఇంతవరకు కరెక్ట్ సార్, మీరు చూపించండి చిట్టి. ఉల్టా ఫైర్ అయిపోతాడండి బాబు, మామూలుగా ఫైర్ కాడు. ఉల్టా ఫైర్ అయిపోయి, లేదు సార్ నేను హట్ అయిపోయాను అంటాడు. అంతే, ఇంకా అక్కడ హట్ అయిపోయాను. నేను మాట్లాడుతాను, నా టైం అంతా వేస్ట్ అయింది, నాకు ఎక్స్ట్రా టైం ఇవ్వాలంటాడు. మామూలుగా ఉండదు. ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు, అది వెళ్ళిపోతాడు, అంతా ఉంటుంది. ఆ రేంజ్కి వెళ్ళిపోతాడు, అది ఉంటుంది. అదే రూమ్కి పొరపాటున ఆ కాన్వర్జేషన్ వినో ఏదో జరిగో, ఇంకా టఫ్ ఫ్యాకల్టీ ఎవరో ఎంటర్ అయ్యారు.
కాన్వర్జేషన్ విన్నాడు. ఏంద్రా బాబు ఏంటి పరిస్థితి, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ అంటే, సార్ దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్, ద ఫ్యాకల్టీ హిమ్సెల్ఫ్ ఈస్ డిస్టర్బింగ్ మై రైటింగ్ డిస్క్రిప్టివ్ పార్ట్ అది. అండ్ చాలా పెద్ద ఇష్యూ ఇది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అనుకుని దగ్గరికి వచ్చి వాడు చెక్ చేస్తాడు, ఒక ముక్క బయటకు వెళ్తుంది, ఇంకో దగ్గర నుంచి ఇంకోటి తీస్తాడు, ఏంట్రా ఇదంటే సారీ సార్ అప్పుడు నా ఉద్దేశం అది కాదు సార్, అసలు నేను అట్లా అనలేదు సార్, నేను అప్పటిదాకా అంటాడు, ఉండాల్సిన మాటలన్నీ అనేస్తాడు, నా ఉద్దేశం అది కాదే కాదు సార్, కావాలంటే వేరే ఫ్రెండ్స్ అడిగాను సార్, ఈడు తోడు దొంగలు వాళ్ళు టెన్షన్ పడిపోతారు, ఇంకా నాన్న పట్టేసుకున్నారు ఆ రేంజ్ లో ఉంటుంది ఆడ యాక్టింగ్. అప్పటిదాకా నీకు చెమటలు పట్టేస్తే పాపం, ఎవరైతే డీసెంట్ ఫ్యాకల్టీ ఉన్నాడో అతను చెమటలు వచ్చేసి నా పరిస్థితి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, మొత్తం కాలేజీలో అంతా నా పరువు తీసేసాడు పిల్లోడు అన్న రేంజ్కి వెళ్ళిపోతుంది. అది ఇంకో ఫ్యాకల్టీ ఇన్వాల్వ్ కావడం వల్ల ఆ పరిస్థితి. ఇంకో టఫ్ టాస్క్ ఏంటంటే అదే క్లాస్ రూమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కాన్వర్జేషన్, ఇంకో టఫ్ ఫ్యాకల్టీ పడ్డాడు, ఏవో పిల్లలు చిట్టి పెట్టారో ఇంకేదో ప్రయత్నాలు చేస్తారు అనుకున్నా కూడా వాడికి ఇంకా అంతేనండి, ఇంకా నీళ్ళు తాగినట్టే వాడు కూర్చుంటాడు. 100 చిట్టీలు ఉన్నా ఒక చిట్టి బయటికి తీయలేడు, ఏదున్నా ఏం చేయలేడు అసలు. ఈ టఫ్ టాస్క్ ఫ్యాకల్టీకి అన్ని తెలిసి వాడి దగ్గర ఉన్నాయని తీరాన్ని బయటకు తీయమన్నాడు, వాడిని తీయమన్నాడు, నీతో చిట్టీలు ఉన్నాయి కదా నువ్వు అట్లేం చేస్తున్నావు అన్నాడు, అని అక్కడి నుంచి లేపాడు, వాడిని ఏమన్నాడు, వాడిని చుట్టూ తిరుగుతాడు అంతే, అటు తిరుగుతూ వాడి మీద అబ్జర్వ్, వాడు పాపం పెట్టుకొచ్చి రాయలేడు, వాడికి చదువుకునే రాయలేడు, అరే ఉన్నాయి కదా నాకు అవే క్వశ్చన్స్ వచ్చి రాయాలనిపిస్తాడో మరి ఏంటో తెలియదు, ఇవన్నీ ఆడు గందరగోళంలో 3 గంటలు ఒక్క ముక్క రాయడు, బయటకు చిట్టి తీయడు, ఏం తీయడు, లాస్ట్కి వెళ్ళిపోయేటప్పుడు సార్ థ్యాంక్ యూ సార్, అరే జాగ్రత్త పేపర్ ఇక్కడ వాడికి బయటపడే అని చెప్పి, సార్ మీకు అన్నీ తెలుసు కదా సార్, దండం సార్ అని వాడు వెళ్ళిపోతాడు. ఇలాంటి ఎన్ని ఇన్సిడెంట్లు అంటే ఇవి చాలా చిన్నవి చెప్పాను నేను. అవునవునవును, చాలా ఉంటాయండి బాబు, వాళ్ళ యాక్టింగ్ కి అసలు అడ్డు అదుపు ఏముండదు అసలు. అంటే మీరు అవన్నీ చూస్తే ఎంజాయ్ చేస్తుంటారా సార్, లేకపోతే మన మైండ్ సెట్ మనం కూల్ గా ఉండి అన్ని ఉంటే నిజంగా ఎంజాయ్ చేస్తాము. మనం స్ట్రెస్ లెవెల్స్ లో ఉన్నప్పుడు బ్లాస్ట్ అయిపోతాం క్లాస్, ఇది చాలా డేంజరస్. క్లాస్ లో మనం బ్లాస్ట్ అయిపోయి ఏం చేస్తున్నారా నువ్వు, ఏంది ఏమనుకుంటున్నావు నువ్వు, అది ఇదని మనం ఇంకా మిగతా 30 మందిని డిస్టర్బ్ చేసేస్తుంటాం. అది ఇంకా కొంతమంది ఉంటారండి ఈ విషయంలో చెప్పాల్సింది అంటే మెయిన్ లేడీ ఫ్యాకల్టీస్. క్లాస్కి 2 పడ్డారు, ఒక జెంట్ ఫ్యాకల్టీ ఒక లేడీ ఫ్యాకల్టీ, క్లాస్ ప్రశాంతంగా జరుగుతుంది, ఎగ్జామ్ రాస్తున్నారు, పొరపాటు నాడు తల తిప్పాడండి, అదే చిట్టి లేదు ఇంకేం లేదు, అవన్నీ కాదు పొరపాటు, జస్ట్ అటు చూసి అటు ఏమనుకుంటున్నావు నువ్వు, మీ తల్లిదండ్రులు ఇదేనా నీకు నేర్పించింది, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు అసలు ఏం రాయడానికి వచ్చావు, నువ్వు ఏం చేస్తున్నావు, బుద్ధుందా, వెనుకకేం చూస్తున్నావు, కంటికి అన్నమే తింటున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు, చాలా మాట్లాడుతారు ఈ మాట. లేడీ ఫ్యాకల్టీస్ ముఖ్యంగా ఈ మాటలు ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మిగతా 30 మంది పిల్లలు కానీ 40 మంది పిల్లలు కానీ కంప్లీట్ డిస్టర్బ్ అయిపోతారు. సైలెన్స్ 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 అని చెప్తారు వాళ్ళకి. మిగతా వాళ్ళ అంటే యాక్చువల్గా మన వాళ్ళు డిస్టర్బెన్స్ ఎక్కువ చేస్తుంటారు ఫ్యాకల్టీని, మేము కూడా ఫీల్ అవుతుంటాం చాలా మంది, బా మేడం మీరే అరుస్తున్నారు కదా అట్లని చెప్తున్నారు మీరు అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, చెప్పలేము మేము కూడా, ఎందుకంటే మేము కూడా ఫ్యాకల్టీ కదా, ఏం సార్ మీరు నన్ను అట్లా అంటున్నారా అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేడం మేము ఇప్పుడే జస్ట్ వాటర్ దాకా వచ్చేసాం, మేము అట్లా వెళ్ళి మేనేజ్ చేస్తాం. పిల్లలు కూడా ఫీల్ అవుతుంటారు కదా, అంటే పిల్లలు ఏమన్నారు కానీ ఎక్స్ప్రెషన్ ఇస్తారు, ఏంటి సార్ ఇది అన్నట్టుగా. అంటే ఇక్కడ అందరు లేడీ ఫ్యాకల్టీస్ అట్లానే అనట్లేదు, కానీ కొంతమంది అట్లా చెప్పాను అవుట్ ఆఫ్ దేర్ పర్సనల్ ఇష్యూస్ ఫ్రస్ట్రేషన్స్, అఫ్ కోర్స్ నాట్ ఓన్లీ లేడీ, సమ్ టైమ్స్ జెంట్స్ ఆల్సో అట్లా బ్లాస్ట్ అయిపోతుంటాం. చిన్న తప్పు చేస్తే మన కోపం అంతా వాడి మీద ప్రదర్శించేస్తాం, వాడు ఇబ్బంది పెడతాడు, మిగతా 30 మంది ఇబ్బంది పెడతారు. అది జస్ట్ అట్లా, అది ఇన్సిడెంట్స్ అండి ఎన్నో, ఒకటి కాదు 2 కాదు, అమ్మో సూపర్. చెప్పుకుంటూ పోతే అసలు ఈ వీడియో కాదు కదా, ఇంకా చాలా ఉంటాయి, మనం చాలా వీడియోస్ చేద్దాము, చేద్దాము. సో యా ఎండ్ చేసేద్దాం, అది ఇంకా మాట్లాడతాం అంతేనండి. ఇది జస్ట్ చిన్న కాన్వర్సేషన్ చెప్పాను. సో స్టూడెంట్స్ వాళ్ళు చేసే చేష్టలు, ఎగ్జామ్ హాల్లో చేసే చేష్టల గురించి పవన్ సార్ మీ అందరికీ చెప్పాడు. సో నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ మీద మళ్ళీ మాట్లాడుకుందాం, వాచ్ చేయండి. జస్ట్ ద ఫనీ సైడ్ ఈ ఛానల్లో ఆల్మోస్ట్ ఆల్ అంతా ఫన్నే ఉంటుంది, కానీ మధ్యలో సార్ మంచి మోటివేషనల్ స్పీకర్ కూడా. సో మంచి మీ లైఫ్ లెసన్స్, లైఫ్లో ఎలా ఉండాలి అవన్నీ కూడా ఆ వీడియోస్ కూడా వస్తాయి, డెఫినెట్లీ ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అండ్ మీ లైఫ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోండి, ఇంకా బెటర్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ అగైన్. అండ్ బిఫోర్ ఎండింగ్, ప్లీజ్ subscribe to the channel. Too much fun. Let's meet us in the next video. Bye.